స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై వాదనలు జరుగుతున్నాయి. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు లాయర్ వాదనలు మొదలుపెట్టగా ముందుగా స్కిల్ స్కామ్ వాదనలు జరగాలని సిఐడి తరపు లాయర్ రోహత్గి కోరారు. ప్రస్తుతం స్కిల్ స్కామ్ లో ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. స్కిల్ స్కామ్ కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని, ఈ సమయంలో చంద్రబాబు క్వాష్ పిట్ సరికాదని ముకుల్ రోహత్గి వాదించారు. 17A వర్తించదని 4 హైకోర్టులు తీర్పులిచ్చాయని కోర్టుకు తెలిపారు. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు విచారణను అడ్డుకోవద్దని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పునిచ్చిందని రోహత్గి ప్రస్తావించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాలతో తనకు సంబంధం లేదని చంద్రబాబు చెబుతున్నారన్న రోహత్గి, మరి ఆ నిర్ణయాలతో సంబంధం లేకుంటే 17A అనేది ఎలా వర్తిస్తుంది అని ప్రశ్నించారు. 17A అనేది కేవలం అధికార బాధ్యతలకు సంబంధించిన సెక్షన్ అని రోహత్గి, నేనే ఈ నిర్ణయాలకు బాధ్యుణ్ణని చంద్రబాబు అంటేనే సెక్షన్ 17A వర్తిస్తుందన్నారు. మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సుప్రీంకోర్టులో ఏం జరుగుతోందో. వెంకటేష్, ముకుల్ రోహత్గి నిజంగానే ఒక కీలకమైన పాయింట్ ని ప్రస్తావించారు. మీరు 17A వర్తిస్తుంది అని ఎలా ప్రశ్నించారు? 17A అనేది అధికార బాధ్యతలకి సంబంధించిన సెక్షన్, నేను నిర్ణయాలకి బాధ్యుని అంటేనే ఆ సెక్షన్ వర్తిస్తుంది అనేది ఆయన కామెంట్. దాదాపు గంటకు పైగా ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా 17A చుట్టే ప్రస్తుతానికి వాదనలు కొనసాగుతున్నాయి. 17A అనేది రాకంటే ముందే ఈ కేసుకు సంబంధించినటువంటి నేరం జరిగింది. 2015-16లోనే నేరం జరిగింది కాబట్టి ఈ చట్టం వర్తించదు అనేటువంటి అంశాన్ని మరోసారి ఘంటాపదంగా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో అవినీతికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిజానికి అవినీతి నిరోధక చట్టంకి సంబంధించినటువంటి మూల ఉద్దేశమే అవినీతి నిర్మూలన తప్ప అవినీతి పరులను కాపాడడానికి కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ చట్టం రూపొందించే సమయంలో ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది యాక్ట్ అండ్ స్టాట్యూట్స్ అని ఆయన క్లియర్గా చెప్తూ ఈ చట్టాన్ని నిర్మించేటప్పుడు ఈ చట్టం పుట్టుకకు గల కారణాలను కూడా ఆయన చెప్పారు. అవినీతి నిరోధకం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి అదే యాంగిల్లో దీన్ని అర్థం చేసుకోవాలి. కానీ నిజాయితీ పరులు అనేటువంటి అధికారుల రక్షణ కోసం తీసుకొచ్చినటువంటి 17A అనేటువంటి అంశాన్ని అడ్డు పెట్టుకొని మిగిలినటువంటి అవినీతి పరులకు వారు కేసు నుంచి తప్పించుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వకూడదు. అదే కోణంలో సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా ఆలోచించాలని కూడా ఈరోజు ముకుల్ రోహత్గి వాదిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతోంది. చాలా క్లియర్గా ఈ వాదనలన్నీ కూడా ఆయన వినిపిస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు తరపునటువంటి న్యాయవాదులు చంద్రబాబు నాయుడు ఈ కేసును మొదటి నుంచి కూడా ఈ కేసుకు గండి కొట్టేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా క్లియర్గా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినటువంటి మరుసటి రోజే ఆ కేసు కొట్టివేయాలని పిటిషన్ వేశారు. సో పిటిషన్ల పైన పిటిషన్లు వేస్తూ పూర్తిగా న్యాయ ప్రక్రియనంతా కూడా ఎక్కడికక్కడ వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఏ కేసు అయినా కానీ పోలీసులు చేపట్టినప్పుడు దాన్ని దర్యాప్తు చేసి దానికి సంబంధించినటువంటి అన్ని నిజాలన్నీ బయటకు తీసుకొచ్చేందుకు కొంత సమయం పడుతుంది. ఆ మేరకు దర్యాప్తు అధికారికి తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి సమయం ఏది ఇవ్వకుండా మరుసటి రోజే పిటిషన్ వేసి క్వాష్ పిటిషన్ వేసి ఇక్కడ కేసును కొట్టేసేందుకు ఒకవైపు ఏసీబీ కోర్టు, ఆ తర్వాత హైకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టు వరుసగా కోర్టులను ఆశ్రయిస్తూ ఈ దర్యాప్తును ఇన్వెస్టిగేషన్ను స్కట్టులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఈ 17Aకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇది అవినీతి పరులను కాపాడడానికి కోసం కాదు, ఇది నిజాయితీ పరులకు సంబంధించినటువంటి సెక్షన్ మాత్రమేగా మనం గుర్తించాలి. ఇక వాటితో పాటు అఫీషియల్ డ్యూటీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకునేటువంటి అంశాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు గతంలో వాదించినటువంటి సందర్భంలో క్లియర్గా చెప్పారు. గతంలో కూడా సుప్రీంకోర్టు ఈ అంశానికి సంబంధించి ఏది అఫీషియల్ డ్యూటీ ఏది కాదు అనేటువంటి అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో తీర్పులు ఇచ్చింది. ఏదైతే ముందుగానే కుట్రపూరితంగా ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ముందుగానే ఒక పథక రచన చేసుకొని ఒక స్కాము కనుక వేస్తే అది ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వ డ్యూటీ కాదు, ప్రభుత్వ విధి కాదు అనేటువంటి అంశాన్ని ఇదివరకే అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి కేసులో జడ్జిమెంట్ కానీ అలాగే
ప్రకాష్ సింగ్ బాదల్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కేసులో కానీ ఇలా అనేక జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు తన యొక్క ఇంటెన్షన్ను చాలా క్లియర్ చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి గత జడ్జిమెంట్లను కూడా ఈరోజు పరిగణలోకి తీసుకోవాలి. ఈ కేసులో కూడా ఈ అవినీతికి సంబంధించినటువంటి విషయాన్ని బయటికి తీసేందుకు డెఫినెట్గా దర్యాప్తు అధికారులకు ఖచ్చితంగా సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఈరోజు ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అలాగే ఈ పిటిషన్ చంద్రబాబు నాయుడు వేసినటువంటి పిటిషన్ సిఆర్పిసి 482 కింద దాఖలు చేశారు. కాబట్టి సిఆర్పిసి 482 కింద ఈ అఫీషియల్ డ్యూటీ అనే అంశానికి సంబంధించినటువంటి డెసిషన్ ఇది అఫీషియల్ డ్యూటా కాదనేటువంటి విషయం కూడా ఈ ప్రజెంట్ పిటిషన్లో తేల్చలేము. కాబట్టి ఇది తేలాలంటే అది ట్రయల్ జరగాలి. అంటే ట్రయల్ జరగాలంటే ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలి. కాబట్టి ఇదంతా పూర్తయ్యేందుకు సమయం కావాలి. కాబట్టి ఈ కేసులో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిటిషన్లో ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు అనేటువంటి అంశాన్ని కూడా ఈరోజు ముకుల్ రోహత్గి చెప్పారు. సో ఒకవైపు సాంకేతిక అంశాలు కానీ మరొక వైపు కేసుకు సంబంధించినటువంటి మెరిట్స్ అంశాలపైన అలాగే ఈ మొత్తం దేశంలో కూడా అవినీతి నిరోధనకి కానీ అలాగే అవినీతి నిర్మూలనకు కానీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చర్యలన్నిటిని కూడా గతంలో కోర్టులు సమర్థించాయి. కాబట్టి ఆ గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఏదైతే ఇంటెంట్ ఉందో అవినీతి అనేది దేశానికి పట్టినటువంటి ఒక ఈ చీడను వదిలించాలంటే ఖచ్చితంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు తగిన సమయం ఇవ్వాలి అనేది గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే ఈ శాసనకర్తల పార్లమెంటులో కూడా అదే అభిప్రాయంతో చట్టాలు తయారు చేశారు. కాబట్టి ఆ అభిప్రాయాన్ని నిలబెట్టేందుకు దేశంలో అవినీతి నిర్మూలన కోసమే గతంలో కూడా సుప్రీంకోర్టులు మద్దతు పలికాయి. ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకున్నప్పటికీ అవినీతి నిర్మూలన కోసం తీసుకుంటున్నటువంటి చర్యలను సమర్థించాయి. కాబట్టి ఈ కేసులో కూడా సమర్థించాలని మంగళవారానికి ఇది వాయిదా పడ్డట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడే మనకి అప్డేట్ కూడా అందుతున్న పరిస్థితి. మీరు మనీ ట్రయల్ ని ఎట్లాగా చేయబోతున్నారని కూడా కోర్టు ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది ఈ వాదనల సందర్భంగా. అదే ప్రశ్నలు వేస్తూ వస్తున్నారు. ఎక్కడైతే న్యాయమూర్తులకు దీనికి సంబంధించినటువంటి కొంత అనుమానం కానీ కొన్ని క్వశ్చన్స్ అడిగేటువంటి సమయంలో చాలా క్వశ్చన్స్ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఆ సందర్భంగా ఈరోజు అడిగినటువంటి ప్రశ్నల్లో ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించి 17A అయితే ఉందో దానికంటే ముందు తర్వాత దానికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ సందర్భంలో క్లియర్గా ముకుల్ రోహత్గి సమాధానం ఇచ్చారు. ఏదైతే గతంలో ఈ నేరం జరిగినటువంటి సమయంలో ఈ చట్టం అమల్లో లేదు, ఎంక్వైరీ జరిగినటువంటి ఈ సమయంలో ఈ చట్టం అమల్లో లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని అన్వయింపజేయలేము అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. సో అఫీషియల్ డ్యూటీస్ అనే విషయానికి సంబంధించి కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. సో అఫీషియల్ డ్యూటీ అనేది ఈ పిటిషన్లో తేలదు, ట్రయల్లోనే తేలుతుంది. కాబట్టి అప్పటి వరకు వేచి చూడాల్సిందే. అలాగే మూడవ ప్రధానమైనటువంటి అంశం అవినీతి నిర్మూలన కోసం తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ చర్యలకు కూడా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి. ఆ మేరకు ఏదైనా ఈ 17A వర్తిస్తుందా లేదా అనేటువంటి ఒక డౌట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నటువంటి సందర్భంలో ప్రాసిక్యూషన్కి అంటే ప్రభుత్వానికి ప్రభుత్వం వైపే మొగ్గు చూపాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రధాన కారణం అవినీతిని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కాబట్టి ఆ రకంగానే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ప్రాసిక్యూషన్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి పాయింట్ కూడా ఈరోజు ముకుల్ రోహత్గి ప్రస్తావించారు. సో ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాల మీద ఈరోజు వాదనలు కొనసాగింది. యా ఓకే, మండేనా ట్యూస్డేనా అనే దానికి సంబంధించి ఇప్పుడే కంప్లీట్ అప్డేట్ వచ్చింది వెంకటేష్. మనం చూస్తున్నాం ఇది ట్యూస్డేకి పోస్ట్ పోన్ చేయడం కుదురుతుందా అని బెంచ్ని అడిగిన వెంటనే ట్యూస్డేకి దాన్ని వాయిదా వేస్తున్నట్టుగా కూడా మనకి ప్రస్తుతం సమాచారం అందుతోంది. ఒక కాంట్రడిక్టరీ ఆర్గ్యుమెంట్ ఒకటి కంప్లీట్గా ఇక్కడ తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి. అసలు స్కిల్ స్కామ్కి సంబంధించి నిర్ణయాలతో నాకు సంబంధం లేదు అంటూనే నాకు 17A వర్తిస్తుంది అని మీరు చంద్రబాబు నాయుడు ఎలా వాదిస్తారు అనే ప్రశ్నకు సంబంధించి ప్రధానంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అదే ఈ అంశానికి సంబంధించి దీంట్లో చాలా పరస్పర విరుద్ధమైనటువంటి వాదనలు జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, తానకు ఎలాంటి సంబంధం లేదంటూనే ఇంకోవైపు ఈ కేసులో అన్ని నిర్ణయాలు నేను తీసుకున్నాను కాబట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగికి వర్తించేటువంటి ఒక నిబంధన గవర్నర్ అనుమతి తీసుకోవాలి, అపాయింటింగ్ అథారిటీ అనుమతి తీసుకున్న తర్వాతే దీనికి సంబంధించినటువంటి అరెస్ట్ కానీ ఎంక్వైరీ కానీ జరగాలనేటువంటి వాదన ఒకవైపు, అలాగే ఈ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి వాదన మరోవైపు. సో పరస్పర విరుద్ధ వాదనలు చంద్రబాబు తరపున న్యాయవాదులు వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే చంద్రబాబు తరపునటువంటి న్యాయవాదులు ఈ కేసుకు సంబంధించినటువంటి మెరిట్స్ లోపలికి వెళ్ళకపోవడం కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ కూడా ఈ కేసులో ఇంత డబ్బు
రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయినటువంటి డబ్బుకు సంబంధించి కూడా ఏ కంపెనీ పేరుతో అడ్డం పెట్టుకొని ఆ నిధులు విడుదల చేశారో ఆ కంపెనీ అయిపోయింది, ఈ డబ్బుతో మాకు సంబంధం లేదు, మాకు ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందని సిమెన్స్ మదర్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించినటువంటి సందర్భం మనం చూసాం. సో ఈ మొత్తం వ్యవహారంలో కూడా కేసు మెరిట్స్ అంటే కేసులో ఉన్నటువంటి బలం కనుక చూస్తే కేసు చాలా బలంగా నిలబడింది. కాబట్టి ఈరోజు ఏసీబీ కోర్టు కానీ హైకోర్టు కానీ పూర్తిగా ఉన్నటువంటి సంపూర్ణ సాక్ష్యాధారాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడును రిమాండ్కి పంపినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఆ రిమాండ్ ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో కేసులో బలం లేకుంటే ఏ న్యాయస్థానం కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ రకంగా ఇటు ఏసీబీలో కానీ హైకోర్టులో కానీ వరుస దెబ్బలు చంద్రబాబుకు తగులుతూ వస్తున్నాయి. ఈరోజు కేసు మంగళవారానికి వాయిదా పడిందని తెలుస్తుంది. సో ఆర్గ్యుమెంట్స్ ఇంకా కొనసాగబోతున్నాయి. ఎందుకంటే ఇది క్వశ్చన్ ఆఫ్ లా, ఇది సుప్రీంకోర్టులో జరిగేది. మెరిట్స్ కంటే ఈ కేసుకు సంబంధించినటువంటి అప్లికబిలిటీ పైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. కాబట్టి ఇక్కడ ఒక్కసారి మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తాను. కొంతవరకు మెరిట్స్ లోకి కూడా కోర్టు మనం వెళ్ళినట్టుగా ఈ రోజు మనకు కనబడుతోంది. రోహత్గి ప్రధానంగా సుప్రీంకోర్టు దృష్టికి కొన్ని పాయింట్స్ తీసుకొచ్చారు. అవేంటంటే విచారణ సంస్థలను విచారణ నుంచి అడ్డుకునేందుకు సవరణలు చేయలేదు ఒక పాయింట్. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అనేది యువత నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన అంశం అన్నారు రోహత్గి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో సిమన్స్ డిజైన్ టెక్ అనే 2 కంపెనీలకే కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎటువంటి నామినేషన్లు కానీ ఎటువంటి ఇది లేకుండా ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎటువంటి టెండర్లు పిలవకుండా ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే దీనికి కోర్టు ప్రధానంగా ప్రశ్నించింది నిర్ణయం ఏ స్థాయిలో తీసుకున్నారు అని. ముఖ్యమంత్రి స్థాయిలోనే తీసుకున్నారని రోహత్గి సమాధానం చెప్పారు. డబ్బు చంద్రబాబుకు అందినట్టు మీ దగ్గర మనీ ట్రయల్ ఉందా, ఏవైనా ఆధారాలు ఉన్నాయా అని కోర్టు ప్రశ్నించింది. ఇందులో 2 కంపెనీల ద్వారా డబ్బు షెల్ కంపెనీలకు వెళ్ళిందని కూడా రోహత్గి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. షెల్ కంపెనీల ద్వారా డబ్బు చంద్రబాబుకి చేరింది అని పేర్కొన్నారు. షెల్ కంపెనీల ద్వారా దాదాపు 100 కోట్ల డబ్బు డ్రా చేసినట్టు జీఎస్టీ ఆధారాలు సేకరించింది. ఈ డబ్బు ఎవరికి చేరింది అనే విషయంపై చాలా సంస్థలు విచారణ చేస్తున్నాయి. ఇది కేసు మెరిట్స్ వరకు కొంతవరకు రోహత్గి కోర్టుకి వివరాలు చెప్పే ప్రయత్నం చేశారు. టెక్నికల్ పాయింట్స్ తో పాటుగా 17A అనేది ఎందుకు దీని చుట్టూ తిప్పుతున్నారు, ఎందుకు కాంట్రడిక్టరీగా చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు ఉన్నాయి అనే అంశాలతో పాటు అసలు కేసులో ఏం జరుగుతోంది, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఏంటి, ఈ అంశాలకు సంబంధించి కూడా రోహత్గి పూర్తిగా ఈరోజు కోర్టు దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి. సో ఇవి లాస్ట్ మినిట్ లో జరిగిన ఆర్గ్యుమెంట్స్. వెంకటేష్, ఖచ్చితంగా మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా తన తీర్పులో ఇదే అంశాన్ని ప్రస్తావించింది. ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఒక కీలక తరుణంలో ఉంది. కీలక తరుణంలో చంద్రబాబు నాయుడు పైన ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో పెట్టడం కూడా దాదాపు 2 సంవత్సరాల తర్వాత 2021లో ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ దాఖలైతే 2023లో చంద్రబాబును అరెస్ట్ చేశారు. సో 2 ఏళ్ల పాటు దర్యాప్తు సంస్థలు ఈ కేసుకు సంబంధించిన లోతైన ఆధారాలు సంపాదించిన కారణంగానే ఈ కేసు అనేది ఒక కీలక దశకు చేరుకుంది. కాబట్టి ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు పైన పెట్టినటువంటి కేసు తాము కొట్టివేయలేమనేటువంటి విషయాన్ని క్లియర్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది. దాదాపు 68 పేజీల తీర్పు చెప్పింది. ఆ తీర్పులో 141 మంది విట్నెసెస్ రికార్డ్ చేశారు. అలాగే 4000 డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేసినటువంటి విషయం చెప్పారు. సో ఇంత ఎగ్జాస్టివ్గా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ తల లోపలికి వెళ్ళి ఆ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి పూర్తిగా నిజానిజాలన్నీ బయటికి తీసుకొస్తున్నటువంటి సందర్భం ఆల్రెడీ హైకోర్టు ప్రస్తావించింది. ఈరోజు చివరిలో సుప్రీంకోర్టు ఈ అంశానికి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. డెఫినెట్గా సాంకేతిక అంశాలతో పాటు మెరిట్స్లో కూడా వెళ్తే ఈ కేసులో ఖచ్చితంగా తమదే విజయం అని ఏపీ ప్రభుత్వం నమ్ముతోంది. ఒకవైపు ఏసీబీ కోర్టులో అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ప్రభుత్వం విజయం సాధించింది. అదే తరహాలో ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేయడం ద్వారా డెఫినెట్గా ఈ కేసులో ఈ మొత్తం స్కామ్లో దుర్వినియోగమైనటువంటి 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తిరిగి వెనక్కి రప్పించడం, అలాగే ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో వారి నుంచి కక్కించడం, ఈ అంశాలన్నీ కూడా డెఫినెట్గా ఒక లాజికల్ కంక్లూజన్కి వెళ్తే తప్ప తెలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ దిశగా దర్యాప్తు అధికారులకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలి. అంతేకాని మధ్యలోనే కేసును క్వాష్ చేయడం ద్వారా, స్కటిల్ చేయడం ద్వారా అంతిమ లబ్ధిదారు ఎవరు చాలా క్లియర్గా చివరికి ఇది ఎవరి జేబుల్లోకి వెళ్ళాయనేటువంటి తేలేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆ మేరకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దర్యాప్తు అధికారులకు అనేది ప్రభుత్వం వాదన చేస్తుంది. సో హైకోర్టు ఇప్పటికే
ప్రభుత్వ వాదనను సమర్థించింది. సో సుప్రీంకోర్టులో సేమ్ రిలీఫ్ ప్రభుత్వానికి వస్తుందనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. నిజానికి ఈ కేసు కనుక చూస్తే జిఎస్టీ ఇచ్చినటువంటి సమాచారంతో, ఒక విజిల్ బ్లోయర్ ఇన్ఫర్మేషన్తో ఈ కేసుకు సంబంధించినటువంటి సమాచారం బయటకు వచ్చింది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా జిఎస్టీ ఇచ్చినటువంటి సమాచారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున ధనమంతా కూడా డిజైన్ టెక్ నుంచి అనేక సూట్ కేస్ కంపెనీలోకి వెళ్తుంది. ఆ సూట్ కేస్ కంపెనీల నుంచి మళ్ళీ క్యాష్గా కొంత మారింది. అలాగే రకరకాల వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. ఈ కేసుతో ఇన్వాల్వ్ అయినటువంటి వారు చాలామంది దేశం విడిచి పారిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఈ సాక్ష్యాలన్నీ చూస్తే ఈ కేసులో చాలా బలం ఉందని క్లియర్గా కనబడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు దృష్టికి ప్రభుత్వం వీటిని తీసుకెళ్తూనే ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు వాటిని పరిగణలోకి తీసుకుంది. కాబట్టి ఆ రకంగా డెఫినెట్గా ఈ కేసులో ఖచ్చితంగా ప్రభుత్వం అనుకున్నటువంటి విజయం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేసి డెఫినెట్గా ఈ కేసులో ఉన్నటువంటి దోషులను పట్టుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయబోతోంది. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.